హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో సంక్రాంతి స్పెషల్ నువ్వుల లడ్డూలను ఎలా చేయాలో చూపిస్తాను. కాల్షియం రిచ్గా ఉండే ఈ నువ్వుల లడ్డూలను రోజుకొకటి 2 తిన్నాము అంటే మన ఎముకలు చాలా దృఢంగా ఉంటాయి. ఇంక లేట్ చేయకుండా ఈ టేస్టీ అండ్ హెల్దీ నువ్వుల లడ్డూలను ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 కప్పుల తెల్ల నువ్వులను తీసుకోవాలి. ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని వీటిని ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మనకి నువ్వులను తీసుకోవడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే రోజుకొక నువ్వుల లడ్డు తినడం వలన వీటిలో ఉండే కాల్షియం మనకి ఎముకలు, దంతాలు దృఢంగా ఉండటానికి సహాయపడుతుంది. ఇక్కడ చూడండి, నువ్వులు అయితే చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇలా చిటపటలాడుతున్నప్పుడు స్టవ్ ఆపేసి ఈ నువ్వులను వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లార్చుకోవాలి. స్టవ్ పైన అదే ప్యాన్లోకి ఇలా పావు కప్పు పల్లీలను వేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు, త్వరగా కలర్ వచ్చేస్తాయి. ఇలా లో ఫ్లేమ్లో గింజ లోపల వరకు వేగేంత వరకు నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా నువ్వుల లడ్డూలోకి పల్లీలను యాడ్ చేసుకునే అవసరం అయితే లేదు. మధ్య మధ్యలో మనకి పల్లీలు తగులుతూ ఉంటే ఫ్లేవర్ అనేది బాగుంటుందని ఇక్కడ నేను పల్లీలను తీసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయవచ్చు. ఇక్కడ చూడండి, పల్లీలు చక్కగా కలర్ చేంజ్ అయిపోయాయి కదా. ఇలా కలర్ చేంజ్ అవ్వగానే స్టవ్ ఆపేసి వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని కంప్లీట్గా చల్లారిన తర్వాత వీటిపైన ఉన్న పొట్టును తీసివేసి వీటిని ఇలాగే గుండ్లుగా ఉంచుకోకుండా ఇలా 2 పప్పులుగా అయినా చేసుకోవాలి, లేదంటే చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మరలా స్టవ్ పైన అదే ప్యాన్లోకి పావు కప్పు గుమ్మడి విత్తనాలను కూడా వేసుకొని ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని గింజ లోపల వరకు వేగేంత వరకు ఇలా నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ హెల్త్కి మంచిదని ఈ గుమ్మడి గింజలను తీసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే తీసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయవచ్చు. ఇలా ఫ్రై అవ్వగానే వీటిని ఇలా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మరలా స్టవ్ పైన ఇలా వేరొక గిన్నెను పెట్టుకొని ఇందులోకి 2 కప్పుల తురిమిన బెల్లాన్ని తీసుకోవాలి. మనం తీసుకున్న 2 కప్పుల నువ్వులకి ఇలా 2 కప్పుల బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. బెల్లం కరిగేంత వరకు ఇలా నిదానంగా లో టు మీడియం ఫ్లేమ్లోనే ఇలా గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ చూడండి, బెల్లం అయితే చక్కగా కరిగిపోయింది కదా. ఇప్పుడు ఈ బెల్లం సిరప్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి. స్టవ్ పై నుంచి ఈ గిన్నెను దించుకొని ఇలా వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఇలా స్ట్రెయినర్ ద్వారా ఈ బెల్లం సిరప్ను ఫిల్టర్ చేసుకోవాలి. ఇందులో ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే రిమూవ్ అయిపోతాయి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని పాకం వచ్చేంత వరకు ఇలా నిదానంగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఒక గిన్నెలోకి నీళ్ళని తీసుకొని పాకాన్ని మనం ఇలా నీళ్ళలోకి వేసుకొని చూస్తే చూడండి, ఇక్కడ పాకం అనేది నీళ్ళల్లో కరిగిపోతుంది కదా. మనకి ఇంకా సరైన పాకం అనేది రాలేదు. పాకం వచ్చేంత వరకు ఇలా నిదానంగా లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉండాలి. ఈలోగా ఇలా ఒక పావు టీ స్పూన్ అంత యాలకుల పొడిని, అలాగే ఒక పావు టీ స్పూన్ అంత బేకింగ్ సోడాని, అలాగే 1 టీ స్పూను నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, బేకింగ్ సోడా వేయగానే పాకం అనేది నుడగలుగా వస్తుంది కదా. ఇలా నిదానంగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మరలా పాకాన్ని ఒకసారి చెక్ చేసుకుందాం. ఇలా గిన్నెలోకి నీళ్ళని తీసుకొని ఈ నీళ్ళలోకి ఇలా పాకాన్ని వేసుకొని చూస్తే చూడండి, ఇక్కడ పాకం అనేది కరిగిపోవట్లేదు. ఇలా ముద్దలాగా ఉంది కదా. మనకి ఈ లడ్డూలకి ఇలా ముద్ద పాకం అనేది రావాలి. ఇదే మనకి సరైన కన్సిస్టెన్సీ అనమాట. ఇలా ముద్ద పాకం రాగానే వెంటనే స్టవ్ ఆపేయాలి, లేదంటే పాకం గట్టిపడిపోయి ఈ నువ్వుల లడ్డూలు చాలా గట్టిగా వస్తాయి. మనకి నువ్వుల లడ్డూలు మెత్తగా రావడానికి ఇది సరైన కన్సిస్టెన్సీ అనమాట. ఇదే స్టేజ్లో మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పల్లి పలుకులని, అలాగే గుమ్మడి విత్తనాలని, అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులను వేసుకొని కలుపుకోవాలి. ఒకవేళ మీరు పాకం రాకుండానే నువ్వులను యాడ్ చేసినట్లయితే నిదానంగా చిన్న మంట మీద ఇలా నువ్వులు దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. చూడండి, నువ్వులు కూడా చక్కగా పాకాన్ని అబ్జర్వ్ చేసుకొని పాకం అనేది గట్టి పడిపోయింది కదా. మనకి ఇదే స్టేజ్లో లడ్డూలను చేసుకోవాలి. పాకం ఆడిపోయిందంటే ప్యాన్కి అంటుకుపోయి గట్టిగా అవుతుంది. మరీ వేడిగా ఉన్నప్పుడు కూడా మనం లడ్డూలను చేసుకోలేం కదా, చేయి కాలుతుంది కదా. అందుకని ఇలా చేతిని ఇలా నీళ్ళతో తడుపుకుంటూ మనం లడ్డూలను అయితే ఇలా కావాల్సిన సైజులో చేసుకోవాలి. ఇక్కడ చూడండి, లడ్డు ఎంత చక్కగా వచ్చిందో కదా. ఇలా లడ్డూలుగా చేసుకొని ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. మిగతా లడ్డూలను కూడా అంతేనండి. ఇలా చేతిని నీళ్ళతో తడుపుకుంటూ ఇలా మనకి కావాల్సిన సైజులో లడ్డూలను అయితే చేసుకొని తీసుకోవాలి. ఒకవేళ చేతిని ఇలా నీళ్ళలో తడుపుకొని చేసుకోవడం వల్ల లడ్డూలు పాడైపోతాయేమో అనుకోవచ్చు. మనం ఈ లడ్డూలను చేసుకున్న తర్వాత గాలికి ఆరబెట్టుకున్న తర్వాత వీటిని ఒక ఎయిర్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. అస్సలు పాడవ్వవు. అంతేనండి, ఎంతో టేస్టీగా, హెల్దీగా, పాకం లేకుండా మెత్తని నువ్వుల లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి. వీటిని సంక్రాంతి స్పెషల్ పిండి వంటలుగా చేసుకోవచ్చు. పిండి వంటలుగానే కాదు, ఈవినింగ్ టైం స్నాక్స్గా కానీ పిల్లలకి స్నాక్స్ బాక్స్లో అయినా చేసి పెట్టవచ్చు. వీటిని ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక ఎయిర్ కంటైనర్లో పెట్టుకొని 15 to 20 డేస్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఇలా నువ్వుల లడ్డూలను చేసుకొని పిల్లలైనా పెద్దవాళ్ళైనా రోజుకొకటి తినడం వలన ఎముకలు, దంతాలు చాలా దృఢంగా ఉంటాయి. అలాగే చర్మం, జుట్టు చాలా ఆరోగ్యంగా ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ను కరిగిస్తుంది. అలాగే శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్ అయితే అందుతాయి.
ఎదిగే ఆడపిల్లలకైతే ఇలా రోజుకొకటి ఇవ్వడం వల్ల చాలా దృఢంగా, ఆరోగ్యంగా ఉంటారు. ఇంక లేట్ చేయకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ నువ్వుల లడ్డూలను ఈ సంక్రాంతికి మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్‌లో మీ ఫీడ్‌బ్యాక్‌ని తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.